హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో అయిపోయేలాగా ఇలా స్వీట్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే ప్రాసెస్లో ఉంటుందండి. చాలా తక్కువ ఖర్చులో స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ని ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా జ్యూసీగా ఉంటుందండి. డెఫినెట్గా మీరు ఈ స్వీట్ని ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు సూజీ రవ్వ తీసుకుంటున్నానండి. దాన్నే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఆ రవ్వని చిన్న మిక్సీ జార్లో వేసుకొని మనం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలండి. రవ్వ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కదా ఉప్మా రవ్వ, అందుకోసం నేను ఇక్కడ ఒకసారి మిక్సీ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. మనం ఏ కప్తో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వాటరు, అలానే ఒక కప్పు పాలు వేసుకుంటున్నానండి. మీరు 2 కప్పులు పాలైనా వేసుకోవచ్చు, లేదు అంటే 2 కప్పులు నీళ్ళైనా వేసుకోవచ్చు అండి. అవి ఒక పొంగు వచ్చే వరకు మరిగిన తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న సూజీ రవ్వ పౌడర్ ఉంది కదండి, దాన్ని కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఉండలు కట్టేస్తుంది. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. బాగా ఈ పిండి ఉడికించుకునే విధానం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సిమ్లో పెట్టుకొని ఎక్కడ ఉండలు లేకుండా మనం స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే స్టవ్ మీద మళ్ళీ వేరొక పాన్ పెట్టి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పంచదార, ఒక కప్పు వాటరు వేసుకున్నానండి. వేసుకొని ఇక్కడ పంచదార పాకం బాగా మరిగించుకోవాలండి. పంచదార మొత్తం కరిగించేసుకున్నాను. చూడండి, ఇలా కరిగించుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు దీన్ని మరిగించుకోవాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకుంటున్నాను. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు మరిగించుకుంటే పాకం అనేది కొంచెం చిక్కబడుతుందండి. దీనికి ఎటువంటి పాకాలు రావాల్సిన పని లేదు. జస్ట్ మనం చేత్తో పట్టుకొని చూస్తే మనకి జిగురుగా తెలుస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న బౌల్డ్ జీడిపప్పులండి, ఒక 15-20 వరకు ఉంటాయి. తర్వాత అంతే క్వాంటిటీలో బాదం కూడా తీసుకొని మూత పెట్టి మిక్సీ చేసి తెచ్చుకుంటున్నానండి మెత్తగాని. ఇప్పుడు ఇందులోనే ఇంకొక కప్పుడైతే మనం షుగర్ వేసుకోవాలి. ఒక 2-3 టీ స్పూన్లు షుగర్ వేసుకొని మిక్సీ చేసేసుకున్నానండి. చూడండి, ఈ 3 కలిపి మనకి ఫైన్ పౌడర్లా అయితే అయిపోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి కోకోనట్ పౌడర్ అండి, డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బాదాం, జీడిపప్పు, షుగర్ పౌడర్ ఉంది కదండి, దాన్ని వేసుకొని 3 కలిసే విధంగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ డ్రై కోకోనట్ పౌడర్ లేని పక్షాన మీరు నార్మల్ పచ్చి కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కాచి చల్లార్చిన పాలు కొంచెం వేసుకుంటూ మనకి ఉండ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, కొంచెం మాత్రమే పాలు పట్టినాయి నాకు. ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదండి, ఇది కొంచెం చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక గరిటెడైతే మనం మైదా వేసుకోవాలి. మైదా కానీ లేదంటే గోధుమ పిండి కానీ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి. బైండింగ్ అనేది ఉంటుంది ఇలా పిండి యాడ్ చేసుకోవటం వల్ల. ఇప్పుడు దీంట్లో ఏమీ యాడ్ చేయకుండా మనకి కలిపేసుకుంటే పిండి మొత్తం దాంట్లో కలిసిపోతుందండి. ఈ విధంగా కలిసిన తర్వాత చేతికి అంటుకోకుండా ఉండటం కోసం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ దీంట్లోంచి సగం పిండి ముద్దనైతే తీసుకున్నానండి. ఈ విధంగా 2 పార్ట్స్లా చేసుకొని ఇక్కడ నేను చపాతీలా చేసుకోవటం కోసం ఒక గిన్నె పైన చేసుకుంటున్నానండి. గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేసి దీన్ని ఈ విధంగా ఒత్తుకుంటున్నాను. మనం రెగ్యులర్గా చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకోవాలండి. మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగాను ఉండకూడదండి. మీడియంగా కొంచెం మందంగా ఉండేలాగా దీన్ని మనం ఒత్తేసుకోవాలన్నమాట.
ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత సైడ్స్ షార్ప్గా ఉన్న గ్లాస్ ఒకటి తీసుకొని నేను దాంతో అయితే మంచి రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర గ్లాస్ రౌండ్గా వచ్చేది లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ది డబ్బా మూత ఉంటుంది కదండి, దాంతో అయినా తీసుకోవచ్చు. ఇలాగా అయిన తర్వాత చివర్లో ఎడ్జెస్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చండి. వాటిని తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి మనకి ఈజీగానే పైకి కూడా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కోకోనట్ మిక్స్ ఉంది కదండి, దాన్ని ఉండల్లా చేసుకొని కొంచెం ఇలా పొడవుగా సిలిండర్ షేప్లో చేసుకొని వీటిపైన పెట్టుకోవాలండి. ఇక్కడ మొత్తం మూడింటిపైన కూడా నేను పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం గజ్జికాయలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి. గజ్జికాయలకి మనం ఇలా వాటిని మధ్యలో ఉంచి ఒత్తుకుంటాం కదా, అలానే సేమ్ ప్రాసెస్లో వీటిని కూడా సైడ్స్ క్లోజ్ చేసుకోవాలండి. చూడండి, సైడ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఈ విధంగా సైడ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకొని ఒక ప్లేట్ పైన అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, అడ్జస్ట్ చేసుకుంటూ మనం బయటకు రాకుండా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, క్రాక్స్ లేకుండా ఎంత బాగా వచ్చాయో చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ పెట్టుకోవాలండి పాన్ పైన. ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదండి, మీడియం హీట్లోనే ఉండాలి, ఎందుకంటే రవ్వ వేసాం కాబట్టి. ఇప్పుడు మీరు తీసుకున్న పాన్ బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్నీ వేయండి. ఎక్కువ వేసేస్తే మళ్ళీ ఫ్రై అవ్వటానికి ఇబ్బంది అవుతుంది. వీటిని అలానే సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఒక పక్క కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అన్న తర్వాత మనం వాటిని ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా టర్న్ చేసుకుంటూ రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇవి ఇంకా మంచిగా ఫ్రై అయినాయి అనుకున్న తర్వాత వీటిని పైకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మంచిగా రెండు సైడ్స్ కూడా ఒకే కలర్లో ఫ్రై అయినాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ తీసి పక్కన పెట్టేశానండి. మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత అదే స్టవ్ పైన మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకాన్ని పెట్టుకొని ఇలా ఒక్క మరుగు వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదండి, వాటన్నింటిని కూడా వేసుకొని వాటన్నింటిని ఒకసారి గరిటె పెట్టి పాకంలో కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా మనం వీటిని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి. పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టి. ఒక 3-4 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. అప్పుడే మనకి డబల్ సైజులో అయితే ఇవి అయిపోయినాయండి. స్టవ్ అనేది ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. పాక మొత్తం పీల్చేసుకొని ఎంత జ్యూసీగా అయ్యాయో అండి ఇవి. ఇంకా 20 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచకూడదు, మరీ ఎక్కువ ముద్దలా అయిపోతాయండి. 20 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లోనే ఇంటి దగ్గర మనం సూజీ రవ్వతో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నామండి. ఒకవేళ మీకు డ్రై ఫ్రూట్స్ని అలా మిక్సీ చేయడం ఇష్టం లేదంటే డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.